త్వరలో జాతీయ స్థాయిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన వర్క్షాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ సభ్యత్వ పొందటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన లక్ష్యం మేరకు సభ్యత్వం నమోదు చేయాలని పిలుపునిచ్చారు. విమర్శకు జవాబిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మేము అడిగిన అసెంబ్లీ సాక్షిగా మీరు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమైనా మంచిని మంచిగా మాట్లాడతామని చెప్పినాం. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుసు. పార్టీ ఫిరాయింపులు చేసుకున్నంత మాత్రాన, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన మీ రాజకీయాలు సజావుగా నడుస్తాయనుకుంటే మీరు కంటున్నటువంటి కలలే. ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో మాఫీ కాని రైతులందరికీ వారం రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క ప్రభుత్వం మాట్లాడుతుంది, మేము 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతు ముందు బ్యాంకులో కట్టుకోవాలని చెప్తాడు. రైతు దగ్గర డబ్బుంటే, రైతు బ్యాంకులో కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే మీకు చేతులు చాపి అడిగేటటువంటి పరిస్థితి రైతుకు